హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. హైకోర్టు ఆ జీవో అమలుపై స్టే విధించింది. ఫలితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులలో భాగంగా జీవో 9 అమలును నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాలలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వ సమాధానాలపై పిటిషనర్లు అభ్యంతరాలు తెలపడానికి 2 వారాల గడువు ఇచ్చింది. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా హైకోర్టు ఇచ్చిన స్టే నిర్ణయం పెద్ద చర్చానీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా నిలిచిపోవచ్చని భావిస్తున్నారు. ఈ కేసుపై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై బలమైన వాదనలు వినిపించారు. ఆయన వివరాల ప్రకారం స్వతంత్రం తర్వాత దేశంలో మొదటిసారిగా సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగింది. ఈ సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రజలు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% అని తేలిందని ఏజీ వివరించారు. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించబడిందని ఏజీ తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం లభించకపోయినా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ బిల్లు చట్టబద్ధమైనదేనని ఆయన వాదించారు. గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లు పెండింగ్లో ఉన్న నిర్దిష్ట గడువు తర్వాత అది చట్టంగా పరిగణించవలసిన పరిస్థితి వస్తుందన్నారు. హైకోర్టు అన్ని వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు అదే ఆధారంగా వెలువడిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పైన కూడా స్టే విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. ఉప ఎన్నికల హడావుడి మధ్యలోనే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రాబోయే ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ మార్గం ఎంచుకుంటుందో, ఇక ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ హైకోర్టు స్టే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ప్రభావం చూపుతుంది? రాజకీయంగా ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.